ఇవి జరిగితే తండ్రిగా మీరు గెలిచినట్లే. మీ పిల్లలు స్వతంత్రంగా, ధైర్యంగా, నీతివంతంగా జీవిస్తే మీరు గెలిచినట్లే. తండ్రిగా మీరు వారికి డబ్బు, ఆస్తులు ఇవ్వడం మాత్రమే కాదు, వారి హృదయంలో ఆత్మవిశ్వాసం, నిజాయితీ మరియు మంచి విలువలు నాటితే అదే నిజమైన విజయం. అంతేకాదు, మీ పిల్లలు మీతో భయం లేకుండా మనసు విప్పి మాట్లాడగలిగితే మీరు గెలిచినట్లే. తండ్రి అంటే కేవలం క్రమశిక్షణ కాదు, అతను స్నేహితుడు, మార్గదర్శి, ఆసరా. మీ పిల్లలు తమ కలలు, భయాలు, ఆశలు మీతో పంచుకుంటే మీరు వారి హృదయంలో స్థానం సంపాదించారని అర్థం. ఇక మీ పిల్లలు ఇతరుల పట్ల సానుభూతి, గౌరవం చూపిస్తే మీరు గెలిచినట్లే. ఎందుకంటే మీరు వారికి మంచి మనిషిగా ఉండడం నేర్పించారన్నమాట. సమాజంలో ఒక మంచి వ్యక్తిని తీర్చిదిద్దడం అంటే తండ్రిగా మీరు ప్రపంచానికి ఒక బహుమతిని ఇచ్చినట్లే. అలాగే మీ పిల్లలు కష్టాలను ఎదుర్కొని పరాజయాల నుండి లేచి ముందుకు సాగగలిగితే మీరు గెలిచినట్లే. ఎందుకంటే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మీరు వారికి ఇచ్చారన్నమాట. మీ పిల్లలు పెద్దయ్యాక కూడా మిమ్మల్ని సలహాలు, సూచనలు అడుగుతూ ఉంటే ఒక తండ్రిగా గెలిచినట్లే. అంతేకాదు, మీతో కలిసి సమయం గడిపేందుకు ఇష్టపడితే కూడా మీరు గెలిచినట్లే. తండ్రిగా గెలవడం అంటే మీ పిల్లల జీవితంలో ప్రేమ, విశ్వాసం మరియు ధైర్యాన్ని నింపడం. ఈ విజయం సాధించిన ప్రతి తండ్రి ఒక నిజమైన హీరో. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.